ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి మనందరినీ కూడా కాపాడి మరొక వారములో ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి, అంతేకాదండి, మరి ఈ లోకాన్ని అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు. వారికంటే మనం ఘనులం కాదు, కానీ ప్రభు మనల్ని ఎంతగానో మరి ప్రేమించి ఆయుష్కాలం పొడిగించారు. అందును బట్టి మన ఎడల చేసిన ఉపకారాలన్నింటిని బట్టి కూడా మరొకసారి నిండైన హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వారంలో యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో ఇంకా కొన్ని పాఠాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంతవరకు కూడా చెప్పుకున్నటువంటి పాఠాలు 12 పాఠాలు చెప్పుకున్నాం. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో 17 పాఠాలు ఉన్నాయి. 17 పాఠాల్లో 12 పాఠాలు ఇంతవరకు ప్రభు కృపను బట్టి మనము తెలుసుకోవటానికి, ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే మరి ఇంకా మిగిలినటువంటి వాటిని కూడా, ఆ పాఠాలు కూడా ఈ రాత్రి వేళ మరి తెలుసుకోబోతున్నాం. ఈ రాత్రి 13వ పాఠం పేరు పక్కదారి నిరాశ రాక్షసుడు. పక్కదారి నిరాశ రాక్షసుడు అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జాన్ బనియన్ గారు రాసినటువంటి ఈ పుస్తకంలో మరి చక్కని పేర్లతో, అంటే మానవ హృదయములో ఉండేటువంటి ప్రతి పాపపు స్వభావాన్ని ఒక్కొక్క పేరు పెట్టి మనము తెలుసుకునేటువంటి విధంగా, అర్థమయ్యే రీతిగా చక్కగా రాయబడినటువంటి ఈ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో 13వ పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. వచ్చినటువంటి వారు మరి అశ్రద్ధగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రభువే మనతో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, నీవు స్తోత్రములు ప్రభువా. భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, అందులోని సమస్తాన్ని కూడా కలుగజేసిన తండ్రి, సర్వాంతర్వ్యామి, సర్వాధికారి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళ ప్రభువా, ఈ శుక్రవారం స్త్రీల కూడికలో తండ్రి మేము చేరి మీ వాక్యాన్ని తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి తండ్రి మీరు మాట్లాడితే వినాలని మీ సన్నిధికి వచ్చిన మమ్ములను తండ్రి మీరు ప్రభువా దర్శించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. దేవా, సహాయం చేయండి నాయన. మీ వాక్యమును వినబుద్ధి పుట్టించమని అడుగుచున్నా. ప్రతి ఆటంకము తొలగించండి. నిద్రమత్తు, నీరసం, నిర్లక్ష్యము, వృధాతిశయం మాలో తీసివేయండి. సందేహాన్ని మీరు విడిపించమని ప్రార్థన చేయుచున్నా. మీ వద్దకు వచ్చువారు మీరు ఉన్నారని, అడుగు వాటికి ప్రతిఫలం దయచేసే దేవుడవని నమ్మవలను కదా అని మీ లేఖనంలో రాయబడి ఉన్నది నాయన. అట్టి వాగ్దానాలను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా మీరు ఉన్నారని, మేము అడిగే ప్రతి ఒక్కటి ప్రభువా మీరు అనుగ్రహిస్తారని చెప్పేసి నమ్ముతున్నాం. సహాయం చేయండి. అపనమ్మిక మాలో తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది ప్రభువా. క్రీస్తును గుర్చినటువంటి మీ మాటను తండ్రి ఈ రాత్రి వేళ వినుచుండగా విశ్వాసమును మీరు అభివృద్ధిపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఈ రాత్రిలో తండ్రి బలపరచండి. నిలవబడినటువంటి నేను అల్పురాలను, నోటికి బోరగా ఉండండి. సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభువా అన్నాడు. లుదియా హృదయాన్ని తెరచినారు నాయన. మీ మాట ఎందు ఆమె లక్ష్యముంచింది కనుక ప్రభువా మా హృదయం తెరవబడింది. అలాగే రాత్రి ప్రభువా మీ మాట ఎందు లక్ష్యం ఉంచటానికి మీ కృపను గ్రహించి దీవించమని, ప్రతి దురాత్మంధకార శక్తులను లయపరిచి ఈ ప్రార్థన కూడిక ప్రభువా, అలాగే నా మొదటి నుండి మీరు ఆఖరి వరకు ప్రభువా ఆత్మాధ్వర్యంలో జరిగించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. పాట పాడుకొని తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళదాం. మనందరికీ వచ్చినటువంటి పాట
స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట బలవంతుని చేతి క్రింద దీన మనసుతో అనేటువంటి పాట పాడుకుందాం. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాని పడగొట్టే దుష్టబుద్ధితో. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు, తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు, తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన. చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా, విశ్వాసఘాతుకం కీడు తేకమానునా. చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా, విశ్వాసఘాతుకం కీడు తేకమానునా. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము. మేలు పొంది మరచిపోకు గొప్ప తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. సొంత ఇల్లు తెలియని యజమానుని కానని, దోషభరిత జనులకు లేకపోయే యోచన. సొంత ఇల్లు తెలియని యజమానుని కానని, దోషభరిత జనులకు లేకపోయే యోచన. నాశనమే కలుగును మాట వినకపోయినా, వివాదమే తొలగును తిరిగి ప్రభుని చేరిన. నాశనమే కలుగును మాట వినకపోయినా, వివాదమే తొలగును తిరిగి ప్రభుని చేరిన. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, శిక్ష ఘోరము. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాన్ని పడగొట్టే దుష్ట బుద్ధితో. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారికి కలిగేటువంటి శిక్షణ గురించి మనం ఇప్పుడు పాట పాడుకున్నాం కదండి. కనుక దేవుని సన్నిధిలో బలవంతుడైనటువంటి దేవుని చేతి క్రింద మనం ఏం చేయాలంటే దీన మనసు కలిగి
మనం చక్కగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ మరి పోయినటువంటి వారంలో మనం చెప్పుకున్న పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం త్వరగా. పోయినటువంటి వారం ఏం పాఠం నేర్చుకున్నాం చెప్పండమ్మా. ధనాపేక్షయ లోకాభిలాషి పోయినటువంటి వారంలో మనం తెలుసుకున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ధనాపేక్షతో ఉన్నటువంటి వారు నాశనములో, ఉరిలో, నష్టములో పడిపోయి వారి జీవితాలు పతనమైపోయినట్లుగా పోయినటువంటి వారం మనం వాక్య భాగంలో నుండి తెలుసుకున్నాం. కనుక ధనం ఉండటం మంచిది, అయితే ఎక్కువగా ఆశించి నష్టపోవటం చాలా విచారకరమైనటువంటి విషయం. కనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నదానిలోనే, ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, నేనున్న స్థితిలోనే ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఇచ్చి మనము దేవుని సన్నిధిలో మనం ధనవంతులు అవ్వాలని కూడా మనం పోయినటువంటి వారంలో తెలుసుకున్నాం. పరలోక పట్టణంలో మనకు ప్రభు ఆ ధనాన్ని సమకూర్చి ఉంచుతారు. కనుక దేవుని పని విషయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏం చేస్తారంటే మరి అధికంగా హెచ్చించి పరలోకములో గొప్ప ధననిధిని మన కొరకు ప్రభు ఏర్పాటు చేస్తారు. కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా మనకున్నటువంటి డబ్బును జాగ్రత్తగా వాడుతూ దేవుని సన్నిధికి కూడా ఇస్తూ దేవునిని ఘనపరుస్తూ ముందుకు మనం కొనసాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రాత్రి వేళ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. ఇంతవరకు కూడా చదువుకున్నటువంటి పాఠాలు మరి మీ అందరికీ కూడా గుర్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే మరొకసారి ఈ పాఠాలని చదువుతాను, మీరు గుర్తు తెచ్చుకోండి. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో మొట్టమొదటిది యాత్రికుడు నాశనపురం, రెండోది యాత్రికుడు చిన్న ద్వారం గుండా వెళ్ళాడు, 3 సత్యోపదేశకుని దేశకుడి ఇంటి దగ్గర యాత్రికుడు, సత్యోపదేశకుడి ఇంటి దగ్గర యాత్రికుడు 3వ పాఠం, 4వది సిలువ సందర్శనం, 5 ఇబ్బంది అనేటువంటి కొండ, 6వది అందం అనేటువంటి భవనం, 7 నాశనకారితో పోరాటం, 8 చావు నీడల లోయ, 9 యాత్రికుడు నమ్మకస్తుడు, 10 వదరబోతు, 11వ పాఠం ఆడంబరపురం, 12వది ధనాపేక్షయ లోకాభిలాషి. పోయినటువంటి వారం మనం తెలుసుకున్నాం. మరి ఇన్ని వారాలు కూడా ప్రభు కృపను బట్టి తెలుసుకోవటానికి ఎంతగానో చూపినటువంటి ఆ కృప కొరకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రాత్రి వేళ కూడా ఆ వాక్య భాగాన్ని మనం చదువుకోబోతున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా మన హృదయాలు దేవుని సన్నిధిలో నిమగ్నం చేసుకొని, అంటే ఎవరైతే దేవుని సన్నిధి అని వణుకుతూ ఉంటారో అట్టి వారిని ప్రభు దృష్టిస్తానని సెలవిచ్చారు. కనుక మనము అశ్రద్ధగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మన వాక్యాన్ని చదువుకుందాం. పక్కదారి నిరాశ రాక్షసుడు. యాత్రికుడు ఆశాభావుడు నడుచుకుంటూ వెళ్ళి ఒక రమ్యమైన నది దగ్గరకు వచ్చారు. ఆ నది పేరు దేవుని నది. పోయినటువంటి పాఠంలో యాత్రికుడు ఆశాభావుడు ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం తెలుసుకున్నాం. వారిద్దరూ నడుచుకుంటూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. ఈ నడిచే సమయంలో ఒక రమ్యమైనటువంటి నది వారికి కనిపించింది. ఆ నది దగ్గరకు వచ్చారు. ఆ నది పేరు ఏంటంటే దేవుని నది. వాళ్ళు అందులో నీళ్లు త్రాగి దప్పి తీర్చుకున్నారు. ఆ నదికి 2 ప్రక్కల అందమైన పచ్చిక మైదానాలు ఉన్నాయి. వాటిలో చక్కని పూల మొక్కలు ఎదుగుతున్నాయి. యాత్రికులిద్దరూ ఆ రాత్రి అక్కడ హాయిగా నిద్రపోయారు. ఉదయాన్నే లేచి మళ్ళీ నీళ్లు తాగారు, పళ్ళు తిన్నారు. కొన్ని రోజులు అక్కడే ఉండి ప్రతిరోజు అలాగే అక్కడి వసతులన్నీ అనుభవించారు. కొన్ని రోజుల వరకు అక్కడే ఉండిపోయారు. వారు ప్రయాణం చేయట్లేదు, కానీ ఎక్కడున్నారంటే దేవుని నది అనేటువంటి ఆ నది దగ్గర ఆగిపోయారు.
అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చక్కగా వాతావరణం మంచిగా ఉన్నది. అక్కడే ఉండి నిద్రపోయారు. అలాగే అక్కడే కొన్ని రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి కాయలు అవన్నీ కూడా తింటూ అక్కడున్న వసతులన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటూ చాలా చక్కగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించారు. ఎక్కువ దూరం వెళ్ళకముందే ఆ బాట నది నుండి చీలిపోయింది. దేవుని నది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకున్నాం. పేరేంటి? ఆ పేరు దేవుని నది దగ్గరకు వచ్చారు. ఆ దగ్గరకు వచ్చినటువంటి వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించారు. ఆ బాట నుండి నది నుండి ఆ బాట చీలిపోయింది. పోను బాట కరుకుగా ఉంది. కాళ్ళు మంటలు పెడుతున్నాయి. వాళ్ళు నిరుత్సాహపడ్డారు. మంచి త్రోవ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఇంకా కొద్ది దూరం వెళ్ళాక ఎడం చేతి ప్రక్కన పచ్చిక బీడు వచ్చింది. ఇంకా అలాగే అనుకుంటూ ముందుకు వెళతా ఉన్నారు. వెళ్ళే కొద్దీ బాట బాగా కరుకుగా ఉన్నది. నడవడం చాలా కష్టంగా ఉంది. కాళ్ళు మంటలు పెడుతున్నాయి. నిరుత్సాహం ఏర్పడింది. ఏంటి ఎలాంటి పరిస్థితిలోనికి మనం వచ్చేసామని చెప్పేసి వారిద్దరు కూడా అనుకుంటా ఉన్నారు. ఇంకా కొద్ది దూరం వెళ్ళాక ఎడం చేతి ప్రక్కన పచ్చిక బీడు ఉన్నది. గడ్డి బీళ్ళు ఉంటాయి కదండి, అవునా? పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అటువరకు బీళ్ళు ఉండేవి. ఆ బీట్లో తోలుకెళ్ళి గేదెల్ని పశువుల్ని ఏం చేస్తారంటే మేపుకుంటారు. అలాంటి పచ్చిక బీడు వచ్చింది. దాని పేరు పక్కదారి. దానిలోనికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బీట్ దగ్గరకు వచ్చిన తర్వాత వారికి ప్రక్కదారి అనేటువంటి సంగతి తెలిసింది. ఆ బాట పేరేంటంటే ఇప్పుడు పక్కదారి అన్నమాట. అంటే తిన్నగా వారు వెళ్లకుండా చిన్న ద్వారం గుండా వెళ్ళవలసినటువంటి వారు నది దగ్గరికి బాగానే వచ్చారు. దేవుని నది దగ్గరికి. అక్కడి నుండి నడుస్తూ ఉంటే ఆ బాట చీల్పులుగా ఉన్నది. అంటే రెండుగా ఉన్నది. రెండుగా ఉన్నటువంటి ఆ దారిలో గుండా వారు ఏం చేశారంటే చూడటానికి చక్కగా పచ్చికలాగా బాగుంది, ఇటు వెళ్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దారి తప్పిపోయారు. పక్క దారికి వచ్చారు. ఆ దారి పేరేంటంటే ప్రక్కదారి. క్రైస్తవుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూశాడు. పచ్చికతో నునుపుగా ఉన్న ఒక బాట కనిపించింది. యాత్రికుడు మనం వెళుతున్న దారిపైనే ఇది కూడా ఉంది కనుక కొద్దిసేపు ఇందులో నడుద్దాం అని చెప్పేసి అనుకున్నారు. ప్రక్కదారికి వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక దారి వైపు చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. దీంట్లో కూడా కొంచెం సేపు నడిస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఆ దారిలోనికి వచ్చారు. ఆశాబావుడు అంటున్నాడు, కానీ ఇది మనల్ని దారి తప్పిస్తుందేమో అని చెప్పేసి అనుకుంటానే నడుస్తూ ఉన్నారు. యాత్రికుడు అలా జరగదనుకుంటున్నాను, కావాలంటే చూడు ఈ దారి సరిగా వెళ్ళే దాని వైపే ఉందని చెప్పేసి అంటున్నాడు. ఆశాబావునికి ఈ దారి పక్క దారి పట్టిస్తుందని చెప్పేసేటువంటి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. కానీ యాత్రికుడు అంటున్నాడు, ఇది కూడా మంచిదే, ఈ బాటలోనే మనం మంచిగా వెళతామేమో అని చెప్పేసి తన ఆలోచన చెప్పాడు. ఈ వైపు వెళితే బాగుంటుందేమోనని చెప్పేసి అన్నప్పుడు ఆశాబావుడు యాత్రికుడిని వెంబడించాడు. ఇద్దరు మెట్లు దిగి ఆ బాటలో నడవటం మొదలుపెట్టారు. ఆ దారి చాలా మెత్తగా సులువుగా ఉంది. అంతలో వాళ్లకు ముందు వెళుతున్న వ్యర్థ విశ్వాసం కనిపించాడు. ఇలాగన వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ముందు కొనసాగుతున్నటువంటి సమయాల్లో వారికంటే ముందుగా ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరేంటంటే వ్యర్థ విశ్వాసం. పేరు బాగుంది కదండి, వ్యర్థ విశ్వాసం. విశ్వాసములో వ్యర్థ విశ్వాసం, అది పనికిరానటువంటి విశ్వాసం, పనికొచ్చేటువంటి విశ్వాసం కాదు. పేరేంటంటే వ్యర్థ విశ్వాసం అనేటువంటి అతను వారికంటే ముందుగా వెళుతున్నాడు. వాళ్ళు అతన్ని పలకరించారు, ఈ దారి ఎక్కడికి వెళుతుంది అని అడిగారు. వ్యర్థ విశ్వాసం అన్నాడు, పరలోక పట్టణం గుమ్మం దగ్గరకు వెళుతుందని చెప్పాడు.
వాళ్ళు ఆ మాట నమ్మి అతని వెంట వెళ్ళారు. వీరికంటే ముందు వెళుతున్నారు కనుక వారిని వెంబడిస్తే బాగుంటుందని చెప్పేసి ముందు వెళ్ళేటువంటి ఆ వ్యర్థ విశ్వాసం అనేటువంటి అతన్ని వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు, వెంబడిస్తున్నారు. తను వెళ్ళేటువంటి వ్యర్థ విశ్వాసం వెళ్ళేటువంటి బాటలో నడుస్తూ ఉన్నారు. అడగగానే ఏం చెప్పాడంటే, పరలోక పట్టణానికి వెళ్ళేటువంటి గుమ్మం దగ్గరకు తీసుకొని వెళుతుంది ఈ బాట అని చెప్పాడు. పొద్దు గుంకింది, కటిక చీకటిగా ఉంది, వ్యర్థ విశ్వాసం కూడా కనిపించలేదు. అతను ముందు దారి కనబడక ఒక లోతైన గుంటలో పడ్డాడు. వ్యర్థ విశ్వాసం ఏం చేశాడంటే, వీరికంటే ముందుగా వెళ్ళి చీకటి పడిపోయింది, ఇక ఏం కనిపించట్లేదు నడవడానికి, తన ముందున్నటువంటి గుంటలో పడిపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రభు ఏం చెబుతున్నాడో దాన్నే మనం నమ్మాలి. కానీ మన ఇష్టం వచ్చిన ఎలా నమ్మి మన ఇష్టం వచ్చిన దారిని మనం వెళితే పరలోక పట్టణానికి మనం వెళ్ళలేమండి. ప్రభు అందుకే చెప్తున్నాడు, చిన్న ద్వారం గుండా మీరు వెళ్ళాలి. ఈ లోకము సాతాను యొక్క దారి చాలా విశాలమైనదని చెప్పేసి ప్రభు తెలియచేశాడు. 2వ పాఠంలోనే మనం తెలుసుకున్నాం, చిన్న ద్వారం గుండా వెళ్ళాలని చెప్పేసి. ఇంతవరకు బాగానే వచ్చినటువంటి ఆ ప్రయాణం అంతట్లో కూడా పడుతున్నటువంటి మరి బాధలు, శోధనలు, శ్రమలు ఎన్నో కృంగదీసినా కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నాశనకారితో పోరాటం కలిగినటువంటి వేళలో కూడా ప్రభు వారితో ఉండి నడిపించారు. చనిపోయే పరిస్థితికి వచ్చినటువంటి సమయంలో యాత్రికుడు కింద పడిపోయినప్పుడు, నాశనకారితో పోరాడే సమయంలో మరలా శక్తినిచ్చి నాశనకారితో మంచిగా పోరాడి ఎదిరించటానికి పరిశుద్ధాత్మ బలాన్నిచ్చి తను బలపరిచి లేవనెత్తాడు. అప్పుడు కూడా ఆ నాశనకారి పోరాటము నుండి ప్రభు విడిపించారు. ఇప్పుడు వస్తా వ్యర్థ విశ్వాసం మాట విని వారేం చేశారంటే తను వెంబడించారు. అతను వెళతా ముందుకు వెళతానే ఉన్నట్టున్నాడు, కానీ ముందుకు వెళ్ళిపోయి గుంటలో పడిపోయాడు. వీరికి కనిపించట్లేదు, ఏంటి ముందెళ్ళేటువంటి మనిషి మనకు కనబడట్లేదు అని చెప్పేసి వారిద్దరు అనుకుంటున్నారు. అయితే తను కనపడలేదు. ఎక్కడున్నాడంటే గుంటలో పడిపోయాడు. అవివేకుల్ని పట్టుకోవడానికి అక్కడ అధికారి ఆ గుంట తవ్వించాడు. ఎవరినంటమ్మా? అవివేకుల్ని. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలని చెప్పుకుంటున్నా? వివేకము కలిగి ఉండాలి. అవివేకుల్ని అక్కడ పట్టుకోవడానికి గుంట త్రవ్వబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం నడిస్తే మనం ఇలాంటి అన్నిటి కూడా సరి చేసుకోవటానికి ప్రభు కృప చూపుతారు. కానీ వ్యర్థంగా లోకములో ఉన్నటువంటి వారిని మనం వెంబడించామనుకోండి, వారు ప్రార్థన చేసినట్టే ఉంటారు, వచ్చినట్టే ఉంటారు, దేవుని మాటలు చెప్పినట్లే ఉంటారు, కానీ దేవుని యొక్క మాట యందు వారికి నమ్మకము ఉండదు. వారి మాట విని వీరిద్దరు కూడా వెనక వెళ్ళినందువలన వారికి చాలా నష్టం కలుగుతుంది. ఇప్పుడు ముందున్నటువంటి వ్యర్థ విశ్వాసం గుంటలో పడిపోయాడు. గుంటలో పడిపోయాడంటే అవివేకులను పట్టుకోవడానికి అక్కడ గుంట త్రవ్వబడి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం చాలా వివేకం కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో అతడు పడ్డ చప్పుడు యాత్రికుడు ఆశాభావుడు విన్నాడు. ఏం జరిగింది అని కేక వేశారు. జవాబు లేదు. మూలిగిన శబ్దం మాత్రం వినిపించింది. అతను పడినప్పుడు గుంటలో శబ్దం వినబడింది. ఏమైందని చెప్పేసి కేకలు వేశారు, కానీ ఏమాత్రం కూడా సమాధానం లేదండి. తను మూలిగినటువంటి శబ్దం మాత్రం వినబడుతుంది. ఎవరో? వ్యర్థ విశ్వాసం. మన జీవితాల్లో కూడా వ్యర్థ విశ్వాసం ఏలుబడి చేస్తుందేమో. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకుందాం. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం అడిగాడు ఆశాభావుడు. యాత్రికుడు అతన్ని దారి మళ్లించడం వల్ల ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. యాత్రికుడు మంచిదే కదా, ఈ బాట వెళ్దాం రా అని చెప్పేసి అన్నాడు కదా ఆశాభావుని. అందుకని చెప్పేసి దారి తప్పించింది నేనే గనక మరి ఇంకేం సమాధానం చెబుతా అని చెప్పేసి యాత్రికుడు ఏం చేస్తున్నాడంటే
ఆశాబావుడు మాట్లాడుతున్నా కూడా తను మాత్రం ఏం సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే పక్క దారికి తీసుకొని వచ్చింది యాత్రికుడు. ఇంతవరకు దేవుని సన్నిధిలో యాత్రికుడు చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్నాడు. ఈ పక్కదారి నిరాశ రాక్షసుడు అనేటువంటి ఈ పాఠంలో ఈ స్థలానికి వచ్చినప్పుడు యాత్రికుడు కూడా దారి తప్పాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నది. అంతలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. కుంభవర్షం కురవడం ఆరంభించింది. నీళ్లు పైకి లేస్తున్నప్పుడు ఆశాబావుడు తీవ్రంగా బాధపడ్డాడు. అయ్యో, నేను ఆ ఇరుకు దారిలో ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు. ఎవరు? ఆశాబావుడు అనుకుంటున్నాడు, నేను ఇరుకు దారిలోనే ఉంటే బాగుండేది, యాత్రికుని మాట విని నేను ఈ విధంగా ముందుకు వచ్చానని చెప్పేసి తను ఆలోచన చేస్తున్నాడు. యాత్రికుడు ఇది తప్పుదారి పట్టిస్తుందని ఎవరనుకున్నారు అని చెప్పేసి అంటున్నాడు. నేను తప్పుదారి పట్టిస్తుందని చెప్పేసి అనుకోలేదు, కనుక ఈ బాట మంచిదనుకున్నాను అని చెప్పి అంటున్నాడు. ఆశాబావుడు, నాకు ముందు అనుమానం వచ్చింది, నువ్వు పెద్దవాడవు, లేకపోతే మోమాటం లేకుండా చెప్పేవాడిని అని చెప్పేసి చెప్తున్నాడు. ఆశాబావునికి అనుమానం వచ్చింది, దారి తప్పి వెళ్ళిపోతున్నామని. అయితే యాత్రికుడు ముందుగా నడుస్తున్నాడు గనక పెద్దవానితో నేను ఏం మాట్లాడతావులే అని చెప్పేసి ఈ ఆశాబావుడు మౌనంగా ఉండేటప్పటికి ఏం జరిగిందంటే ఈ లోపల దారి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి సమయం అందు మనం కూడా కొన్నిసార్లు మనకంటే పెద్దవారులే ఏం చదువుతామని చెప్పేసి చాలా ఆ సమయాలలో ముందున్నటువంటి వారు దారి తప్పిపోతున్నా మనం పట్టించుకోకుండా ఉంటే మనం కూడా దారి తప్పేటువంటి పరిస్థితిలోనికి వెళతాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు నాకంటే పెద్దవాడివి కనుక నేను నీకేం చెప్పలేకపోయాను, కానీ నాకు అనుమానం వచ్చింది దారి తప్పుతున్నామని. దారి తప్పినందువలన ఇప్పుడు ఏం జరుగుతుందంటే వారిద్దరు కూడా చాలా వేదన అనుభవిస్తున్నారు. యాత్రికుడు అంటున్నాడు, సోదరా, నిన్ను తప్పుదారిలో నడిపించినందుకు విచారపడుతున్నాను, నన్ను క్షమించమని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నేనే నిన్ను తప్పుదారిలో నడిపించాను, అందుకు నన్ను క్షమించమని చెప్పేసి యాత్రికుడు ఎవరిని అడుగుతున్నాడు? ఆశాబావుని అడుగుతున్నాడు. ఆశాబావుడు అంటున్నాడు, పర్వాలేదు, క్షమించాను, ఈ అనుభవం మనకు మేలు కరంగా ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి ఆశాబావుడు అంటున్నాడు. ఎవరికైనా ఏదైనా సరే ఎవరైనా చెప్తే చాలా హేళనగా ఎగతాళిగా అశ్రద్ధగా మనం ఉంటాం కదండి. అదే తన దాకా అంటే మన దాకా వచ్చిందనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తుంది. యాత్రికుడు అంటున్నాడు, అయినా మనం ఇక్కడ నిలిచి ఉండకూడదు, సరైన దారిలోనికి వెళ్ళడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి చెప్తున్నాడు. ఈ స్థలంలో ఉంటే మనం ప్రమాదం. వ్యర్థ విశ్వాసం ఏం చేశాడంటే గుంటలో పడిపోయాడు, తను ఇక కనపడలేదు. మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందేమో మనం ఉంటే. అందుకని ఈ స్థలంలో నుండి, దారిలో నుండి మనం ఏం చేయాలి? ముందు తప్పుకునేటువంటి విధానాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారు. యాత్రికుడు అంటున్నాడు, ఆశాబావుడు అంటున్నాడు, సోదరా, నన్ను ముందు నడవనివ్వు అంటుంటే యాత్రికుడు, వద్దు, నన్నే ముందు నడవనివ్వు, తప్పుదారి పట్టించిన వాడిని నేనే గనుక ఏదైనా అపాయం ఉంటే అది నాకే రానివ్వు అని చెప్పేసి అంటున్నాడు. యాత్రికుడు అంటున్నాడు, సోదరా, నువ్వు వద్దులే, నేనే ముందు నడుస్తాను, నిన్ను తప్పుదారి పట్టించాను కదా, ఏదైనా ఒకవేళ అపాయం కలిగితే అది నాకే వస్తుంది, ఏదైనా కీడు కలిగితే అది నాకే వస్తుంది, నువ్వు బాగుంటావు, నన్నే నడవని ముందని చెప్పేసి అంటున్నాడు. ఆశాబావుడు, వద్దులే, నేను ముందు వెళతాను, నీ మనసు ఇప్పటికే కలతగా ఉంది, నువ్వు ఇంకా తప్పుదారి పట్టించవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. నీ మనసు కలత చెందడం వలన దారి తప్పిపోయావు, పక్క దారిలోనికి వెళ్ళిపోయావు, వ్యర్థ విశ్వాసం మాటలు విన్నావు. మనం కూడా అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, లేకపోతే తప్పుడు బోధలు మనం విన్నాం అనుకోండి,
మన మనసు ఏమైపోతుంది? వ్యర్థ విశ్వాసం లాగానే మనం కూడా దారి తప్పిపోతాం, అలాగే గుంటలో పడిపోతాం. అవివేకంగా మనం ఆలోచించినందువలన మనం ఏం చేస్తామంటే గుంటలో పడిపోయే అవకాశం చాలా ఉంటుంది కనుక మనం చాలా జాగ్రత్తగా వివేకం కలిగి ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఈ రాత్రి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశాభావుడు, వద్దులే నేనే ముందు వెళతాను, నీ మనసు ఇప్పటికే కలతగా ఉంది, నువ్వు ఇంకా తప్పుదారి పట్టించవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఇంతలో వాళ్లకు ప్రోత్సాహకరమైన మాటలు ఎక్కడి నుండో వినిపించాయి. మళ్ళీ కుడివైపుకు తిరగండి అనేటువంటి మాట వారికి వినిపించింది. వారితో ఎప్పుడు కూడా శుభ సందేశకుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వస్తూ ఉన్నాడు. వారి దారి తప్పినటువంటి సమయంలోనల్లా ఏం చేస్తున్నాడంటే ఆశాభావుడితో యాత్రికుడితో ఇద్దరితో కూడా శుభ సందేశకుడు మంచి వాక్యాన్ని వారికి అందిస్తున్నాడు. మనము కూడా మన జీవితాల్లో తప్పిపోయే పరిస్థితుల్లో, నిరుత్సాహం అనే ఊబిలో పడిపోయేటువంటి పరిస్థితుల్లో, లోక ఆశల్లో చిక్కుకొని పోయి మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు ఎప్పుడు కూడా మనతోనే మాట్లాడుతూ ఉంటారు, హెచ్చరిస్తారు. ఆ హెచ్చరికకి మనం ఏం చేయాలంటే లోబడాలి. అయితే ఇప్పటికే నీళ్లు బాగా పైకి వచ్చాయి, వాళ్ళు చాలా అపాయంలో ఉన్నారు. ఇంతలో కుడివైపుకు తిరగండి అనేటువంటి మాట వినబడగానే ముందుగా వర్షం వచ్చింది కదా, వర్షపు నీరుతో అదంతా కూడా మునిగిపోయింది. వారు ఉన్నటువంటి స్థలం అంతా ఎట్టెళ్లాలో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికి నీళ్లు బాగా పైకి వచ్చాయి, వాళ్ళు చాలా అపాయంలో ఉన్నారు. దాదాపు 9-10 సార్లు మునిగి పైకి తేలారు. ఎన్నిసార్లు అంటండి? 9-10 సార్లు మునగటం తేలటం పైకి జరిగింది. వ్యర్థ విశ్వాసాన్ని వెంబడిస్తే మన జీవితాల్లో కూడా మనం కూడా మునుగుతూ ఉంటాం, మరలా తేలుతూ ఉంటాం. అర్థమైందండి? దేవుని సన్నిధికి రాకుండా లోకంలోనికి మళ్ళీ మునిగిపోతూ ఉంటాం. మళ్ళీ ప్రభు ఎప్పుడైనా మన జీవితాల్లో హెచ్చరిస్తూ ఉంటారు. ప్రేమామయుడు, దయగలిగినటువంటి తండ్రి ఎవరు నశించిపోవటం ఇష్టం లేక అనేక మార్లు, అనేక పర్యాయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో మళ్ళీ ఏం చేస్తూ ఉంటే దేవుని మాట వినగానే మళ్ళీ పైకి వస్తూ ఉంటాం. పైకి వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మనం కనబడతాం. ఇలాంటి పరిస్థితి వారికి 9-10 సార్లు జరిగింది. సరైన దారి తప్పడం కంటే తప్పిపోయి సరైన దారిలోనికి తిరిగి రావడం కష్టమని వారు గ్రహించారు. చూసారండి, సరైన దారిలో లేకుండా తప్పిపోయి మరలా తిరిగి రావటం చాలా కష్టమని గ్రహించారంట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక్కసారి దేవుని సన్నిధిలో వెలిగించబడి దేవుని కృపను పొందుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగేటువంటి వారు మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే, పడిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టం, అసాధ్యం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికుడు, ఆశాభావుడు చాలా జాగ్రత్తగా మరలా తెలుసుకోగలిగారు, గ్రహించగలిగారు. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా గ్రహించాలి, తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలో మనము జీవించాలి. ఆ కటిక చీకట్లో మెట్లు కనిపించలేదు. ఒక క్షేమకరమైన స్థలం చూచుకొని తెల్లవారే వరకు అక్కడ కూర్చున్నారు. బాగా అలసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్ర పట్టింది. ఈ పరిస్థితి అంతా రాత్రిపూట కటిక చీకటిలో జరిగింది. ఇక ఎటెల్లాలో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక స్థలం చూసుకొని అక్కడ కూర్చున్నారు ఇద్దరు. ఈ పరిస్థితి అంతా వారు అనుభవించినందువలన వేసారిపోయినట్లుగా అయిపోయింది వారి జీవితం. కనుక వారిద్దరు కూడా అలసిపోయి ఉన్నటువంటి ఆ సమయంలో బాగా నిద్రపట్టింది. ఇక అక్కడ పడుకున్నారు. వాళ్ళు కూర్చున్న స్థలానికి దగ్గరలో సందేహ దుర్గం అనే కోట ఉంది. వీళ్ళు ఎక్కడికి వచ్చారండి? మళ్ళీ సందేహ దుర్గం అనేటువంటి కోట దగ్గరికి వచ్చారు. సాతాను కోట దగ్గరికి వచ్చారు. వీళ్ళు ముందుగా వెళ్ళవలసినటువంటి దారిలో వెళ్ళకుండా దారి మళ్ళీపోయారు, ప్రక్కదారికి వచ్చారు. ప్రక్కదారి నిరాశ రాక్షసుడు ప్రక్కదారికి మళ్ళించాడు సాతానుడు. ఇప్పుడు ఆ దారిలోనికి వచ్చి
ఎటెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేసుకునేటువంటి సమయంలో మళ్ళీ ఎదురుగా ఏముందంటే సందేహ దుర్గం అనేటువంటి కోట వారికి దగ్గరగా ఉన్నది. నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుడు ఉన్నాడని అడుగువాటికి ఆయన ప్రతిఫలము దయచేసే దేవుడని చెప్పేసి నమ్మి దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకు తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మన ఎడల జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఉంటూ మరలా లోకంలో మనం తిరిగామనుకోండి, లోకములో ఉంటే అప్పుడు మనలోనికి ఏమొస్తాయంటే లోపల నుండి అనగా అంటే చూడండి వాక్యాన్ని, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరుచునని ఆయన చెప్పాను. ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉన్నాయి అనుకోండి, మనల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. వ్యర్థ విశ్వాసం ఇవన్నీ కూడా లోపల ఉంచుకొని వ్యర్థంగా మనము దేవుని సన్నిధిలో గడపటం చాలా విచారకరమైనటువంటి సంగతి. వస్తున్నట్లుగానే వస్తున్నా, రాతగిన విధంగానే. అయితే దేవుడు ఉన్నాడని నమ్మికతో దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు, దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారు తప్పకుండా దేవుని సన్నిధిలో విజయం పొందుతారు. ఆఖరికి పరలోక రాజ్యములో ప్రవేశించటం కూడా ఖచ్చితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. తప్పు బోధకు కలత చెందక, చెడ్డ మాటతో శ్రమను పొందక, తప్పు బోధకు చెడ్డ మాటతో శ్రమను పొందక, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా సిద్ధము చేయుమా, నన్ను సిద్ధము చేయుమా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు,
నీకింపుగా మార్చబడుటకు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి, వ్యర్థ విశ్వాసం తనుబడ్డాడు. అలాగే యాత్రికుని ఆశాభావాన్ని కూడా తికమక చేసి పెట్టాడు. వెళ్ళేటువంటి వారిని, దేవుని మార్గంలో నడిచేటువంటి వారికి ఆటంకంగా అడ్డుబండగా అడ్డుగోడగా నిలిచిపోయాడు. తను పరలోక పట్టణానికి వెళ్ళలేదు. వీరిద్దరిని కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా చాలా చాలా కష్టం, చాలా గందరగోళం అయిపోయారు అక్కడ. ఈ రాత్రి వేళ తప్పు బోధకు మనము చెవినిచ్చి మనము శ్రమ తెచ్చుకోకూడదని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మనము నమ్మి ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఈ విధంగా తప్పుదారి పట్టించే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. ఏర్పరచబడిన వారిని సహితం మోసపు మాటలు, తప్పుడు బోధలు చెప్పి దేవుని మార్గము నుండి తప్పించటం, ప్రక్కదారి పట్టించటం, ఇది నిరాశ రాక్షసుడి యొక్క పని, సాతాని యొక్క పని. దేవుని పని ఏమాత్రం కూడా కాదండి. నిరాశతో కూడినటువంటిది. ఇప్పుడు యాత్రికుడు, ఆశాభావుడు ఆశ కలిగి ఉన్నారా లేకపోతే నిరాశ కలిగి ఉన్నారు? ఈ సమయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఎట్టెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా గలిబిలైపోయారు, గజిబిజిగా ఉన్నారు. కనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి దాన్ని గట్టిగా చేతపట్టుకొని ఆయన వచ్చు వరకు, మన ప్రాణం పోయేంత వరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకముగా ఉంటే ఏమొస్తుంది? నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు? మరణము వరకు మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉంటే మనము జీవ కిరీటం పొందుకుంటాం. పరలోక పట్టణము చేరడానికి మజిలీలు చాలా ఉన్నాయండి. చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా కష్టంతో కూడినటువంటి పని. ఈ పనిలో, ఈ యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనము ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో మెళుకువ, అణుకువ, స్వస్థబుద్ధి కలిగి మనము చాలా జాగ్రత్తగా భక్తిని చెయ్యాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ చెడ్డవన్నీ లోపలికి చేరి ఈ కుండను ఏం చేస్తుంది? హృదయం అనేటువంటి కుండను పాడు చేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మనం శుభ్రం చేయబడాలి. మనము దేవుని సన్నిధిలో భద్రం చేయబడకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు ఇష్టం వచ్చినట్లుగా మనల్ని వాడుకుంటాడు. ఆఖరికి వాడు మనల్ని శోధనలోనికి నెట్టివేసి నవ్వుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలండి. గమనించి దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఈ ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగింప చేయాలని చెప్పేసి ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనంతటికి మనమే నడవలేం. ప్రభువు మనతో కూడా ఉండి, యాత్రికుడు ఆశాభావుడు దారి తప్పుతున్న సమయంలో ఎప్పుడూ కూడా శుభ సందేశకుడు పక్కనే ఉండి ఏం చెప్తున్నాడు? మీరు కుడివైపుకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా వారు నడుస్తూ ఉన్నారు. ఆ నడిచేటువంటి సమయంలో ఇంతలోనే వారికి సందేహ దుర్గం అనేటువంటి కోట కనబడింది. అది నిరాశ రాక్షసుడిది. వాడి పొలంలోనే వాళ్ళు నిద్రపోతున్నారు. ఎవరి పొలంలోనమ్మా? ఎవరి పొలంలో? ఇది ఎవరి పొలం? ఇది ఎవరి పొలం? ఈ పెట్టుపాలెం ఎవరి పొలం? ఈ భూమి అంతయు కూడా సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నది. అక్కడ మనం ఉన్నాం, మనం నిద్రపోతున్నాం. కనుక ఆత్మీయ జీవితంలో మెళుకువ కలిగి, వివేకం కలిగి, అవివేకుల్ని గుంటలో పడేయటానికి అక్కడ గుంట త్రవ్వబడి ఉన్నది. కనుక అవివేకయుక్తములైనటువంటి, హానికరములైనటువంటి వాటిలో మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలి. ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రార్థన చేస్తూ మనము ఆత్మయాత్రను ముందుకు కొనసాగించాలి. నిరాశ రాక్షసుడు తెల్లవారే లేచి మైదానంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా నిద్రపోతున్న యాత్రికుడు ఆశాభావుడు కనిపించాడు. ఈ నిరాశ రాక్షసుడు కోటలో ఉన్నాడు.
అతను తన మైదానంలో అంటే తన పొలంలో ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. లేచి తిరిగేటువంటి సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కూడా ఆ నిరాశ రాక్షసుడి యొక్క పొలంలో పండుకొని ఉండటం చూశాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, గట్టిగా అరిచాడు. నిరాశ రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే గట్టిగా అరిచి కేకలేసి వారిని పలకరిస్తున్నాడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి స్థలానికి అని అడుగుతున్నాడు. అయితే వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. తాము యాత్రికులమని దారి తప్పామని చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. దారి తప్పిపోయాము, మేమైతే యాత్రికులం, మేము పరలోక పట్టణానికి వెళుతున్నాం, దారి తప్పిపోయి దారి తెలియక మేము ఈ మైదానంలో అంటే నీ పొలంలో మేము పండుకొని ఉన్నామని చెప్పేసి చెప్పారు. మీరు నా భూభాగంలోనికి దురాక్రమణగా వచ్చారు, నా వెంట నడవండి అన్నాడు. నిరాశ రాక్షసుడు పట్టుకున్నాడు వీళ్ళిద్దరిని. నా భూభాగంలోనికి వచ్చారు, నా ఇంటి దగ్గరకు సందేహం అనేటువంటి కోట దగ్గరకు మీరు వచ్చారు కనుక మీరిద్దరు కూడా నడవండి నా వెంట అన్నాడు. ఇద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళను తమ కోటలోనికి తీసుకొని వెళ్ళి చాలా చీకటిగా ఉన్న గదిలో బంధించాడు. అక్కడ వాళ్ళు తిండి తిప్పలు లేకుండా సుమారు 5 రోజులు గడిపారు. ఎవరూ వారి దగ్గరకు రాలేదు. దారి తప్పినందువలన ఎంత నష్టపోతున్నారో చూడండి. ప్రియ విశ్వాసి, ఈ రాత్రి వేళ దారి తప్పిపోతున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. లోకములో అనేకమైనటువంటి మాటలు మనకు వినబడతా ఉంటాయి, కానీ ఆ మాటలు మనం ఏమాత్రం కూడా వినకూడదండి. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా మనల్ని నడిపిస్తుందో, ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలో నేర్పిస్తుందో ఆ విషయాన్ని మనం గమనించాలి. కానీ ఇదిగో అక్క ఇటు చూడు, ఇదిగో వదిన ఇటు చూడు అని చెప్పేసి ఏం చేస్తారంటే చల్లగా ముచ్చట చెబుతారు కదండి. అమ్మగారికి ఏం చెప్పింది సాతాను, చక్కగా పిలిచి ముచ్చట చక్కగా చెప్పింది. మీరు తింటే దేవదూతలు అయిపోతారు అనగానే అమ్మగారికి ఏమైంది, దేవుడు ఎందుకు ఈ విధంగా మనల్ని దేవదూతలు కాకుండా ఆపేసింది, ఈ మాట నిజమే అని చెప్పేసి అనుకుంది. మనకు కూడా ఆ మాట ఈ మాట, ఆ నోట ఈ నోట చెవును పడతా ఉంటుంటే మనకు కూడా అలాగే అనిపిస్తుంది. దారి మళ్ళటానికి అనేక విషయాలు సాతానుడు ఏం చేస్తాడంటే మన చెవిలోనికి తీసుకొస్తాడు. అప్పుడైనా సరే విని వీరు దారి తప్పిపోతారని. కనుక దారి తప్పిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యాత్రికుడు ఆశాభావుడు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే నిరాశ రాక్షసుడి యొక్క సంఖ్యలలోకి చెరసాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ బంధించాడు. అక్కడ తిండి తిప్పలు లేవు. ఎన్ని రోజులు ఉన్నారంటే 5 రోజులు వారు అక్కడ ఉన్నారు. ఆ రాక్షసుడి భార్య పేరు ధైర్యహీన. ఆ యాత్రికులు నిద్రపోయిన తర్వాత వాళ్ళ గురించి తన భార్యకు చెప్పాడు. వాళ్ళను ఏం చేయమంటావు అని అడిగాడు. దయాదాక్షిణ్యం లేకుండా కొట్టమని సలహా ఇచ్చింది ఆమె. ఎవరు? నిరాశ రాక్షసుడి యొక్క భార్య పేరేంటి? ధైర్యహీన. అంటే ధైర్యాన్ని చెడగొట్టేవాళ్ళు. దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ముందు కొనసాగిపోతున్నాం. కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఏదైనా సరే మనము ప్రభు ఉన్నాడని చెప్పేసి మనం ధైర్యంగా కొనసాగిపోయే సమయంలో ఏదో ఒక విధంగా ధైర్యాన్ని చెడగొట్టేటువంటి మాటలు మనకు వినబడతాయి, చెప్తారు. అలాగూ చెప్పి మనలో ఉన్న ధైర్యాన్ని చెడగొట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి వారి పేరు ఏంటంటే ధైర్యహీన. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మనం పెట్టుకున్నా అమ్మా పేరు బాగుంది కదా, ధైర్యహీన. ఆమెను అడుగుతున్నాడు నిరాశ రాక్షసుడు. ఆమె భార్య ఏం సలహా నీకెందుకు, వారిని దాక్షిణ్యం లేకుండా కొట్టమని చెబుతుంది. ఎంత కష్టంలో పడిపోయారో చూడండి. ఆహారం లేదు, నిద్ర లేదు, చెరసాలలో బంధించబడి ఉన్నారు. సందేహం అనేటువంటి దుర్గంలో ఆ కోటలోనికి వెళ్ళిపోయారు. ఈ విధంగా మనం కూడా
దేవుని మాటను మనము ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. సందేహించటానికి వీలు లేదండి. సందేహిస్తే ఎలాంటి అపాయాల్లో మనం చిక్కుకుపోతాం. కనుక దేవుని యొక్క మాటను ఈ రాత్రి మనం నమ్మి విని ఆ నమ్మికతోనే మనం ఏం చేయాలి, ముందుకు కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇంకా పాఠం ఉన్నది, వచ్చేటువంటి వారంలో ప్రభు చిత్తమైతే మనం తెలుసుకుందాం. యాత్రికుడు ఆశాభావుడు సందేహదుర్గం అనేటువంటి కోటలోనికి వెళ్ళిపోయాడు. నిరాశ రాక్షసుడు పట్టుకొని చెరసాల్లో బంధించాడు. అక్కడ ఉన్నారు. మనము కూడా ఈ రాత్రి వేళ సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి ఉన్నామేమో. ఎవరి హృదయ పరిస్థితి వారికి తెలుసు. ఈ రాత్రి తలలు వంచండి, మోకరించండి. మనం ఒకసారి దేవుని సహాయాన్ని కోరుకుందాం. అట్టి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభువే విడిపిస్తారు. కనుక దేవుని సన్నిధిలో మనము పరీక్ష చేసుకుందాం. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అందరు తలలు వంచి మోకరించండి. ఎవరి హృదయ పరిస్థితి వారికి తెలుసు గనక, పరిశుద్ధాత్మ దేవ, మా హృదయంలో ఉన్నటువంటి నీకు విరోధమైన ప్రతి పాపమును తొలగించి మమ్మలను మీరు పరిశుద్ధపరచండి. వ్యర్థ విశ్వాసం, ధైర్యం లేనటువంటి పరిస్థితిలో మేముండి నీకు దూరమైపోతున్నాం. ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని బలపరచమని చెప్పేసి మనము దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి నాయన అట్టి పరిస్థితిలోని మేము పడిపోయి మీకు దూరం అవ్వకుండా మమ్మల్ని రక్షించండి, బలపరచండి. విరోధైన సాతాను అనేక విధాలుగా మమ్మలను కృంగజేస్తూ దారి మళ్ళిస్తూ నీ సన్నిధిలో నుండి తప్పిస్తున్నటువంటి ఈ సమయాలలో గ్రహించగలిగే వివేకాన్ని మాకు అనుగ్రహించండి. అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. అడుగుదాం ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో. ఈ లోక భోగములను, ఈ లోక భోగములను వేడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వేడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ప్రవహించే రక్తధార నీ కోసమే, ఈనాడే రక్షణ దినము గ్రహించవా. సందేహమేలా, సంశయమదేలా, ప్రభుయేసు గాయములను పరికించి చూడు, గాయాలలోనే వ్రేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమదేలా. రాత్రి వేళ సందేహాన్ని మనం తొలగించుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం.